TS4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. అంతా కృష్ణమయం. ద్వారకా ఎక్స్ప్రెస్ ని జ్యోతికి అంకితం చేసిన ప్రధాని. నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటుంది. వాళ్లకు నీటి విలువ తెలియదు. హరీష్ రావు. నాగార్జున సాగర్ వద్ద పాలనురుగులా ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకమైన ద్వారకా ఎక్స్ప్రెస్ వే సెక్షన్, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ప్రాజెక్టులను ఆదివారం మధ్యాహ్నం 1:30 ప్రారంభించారు. ఈ 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసినట్లు ప్రకటించారు. ఈ కొత్త రోడ్ల ప్రారంభంలో గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. 11,000 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను దాదాపు 7,716 కోట్లతో నిర్మించారు. ఢిల్లీ శివారు ప్రాంతాలను కలుపుతూ 76 కిలోమీటర్లు అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు కారిడార్ ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ షని తదితరులు పాల్గొన్నారు. अजय टम्टा जी, हर्ष मल्होत्रा जी, दिल्ली और हरियाणा के सांसदगण, उपस्थित मंत्रीगण, अन्य जनप्रतिनिधिगण और मेरे प्यारे भाई और बहनों, एक्सप्रेस वे का नाम द्वारका, जहां ये कार्यक्रम हो रहा है उस स्थान का नाम रोहिणी, जन्माष्टमी का उल्लास और संयोग से मैं भी द्वारकाधीश की भूमि से हूं. पूरा माहौल. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఏపీ జనవల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వేడుకకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసులతో కలిసి హాజరైన లోకేష్ కాబోయే వధువరులు శ్రీజ, పవన్ ను ఆశీర్వదించారు. మంత్రులతో పాటు కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ కు మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం మోటార్లు రోజుకి 2-3 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. ఇలా చేస్తే బేరింగ్లు దెబ్బతింటాయి. బేరింగ్లు దెబ్బతిని మోటార్ చెడిపోతే మళ్ళీ మమ్మల్ని బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారు. BHEL వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే దెబ్బతింటాయని. హరీష్ రావు. ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతున్నారు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంటు వాడతారని ఇది బంద్ పెడుతుంది. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గానీ, గాయత్రి పంప్ హౌస్ లో గానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లున్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని
పొద్దుగా ల్యాండ్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు పంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగా ల్యాండ్ చేశారు, సాయంత్రం బంద్ చేశారు. నిన్న మొన్న కూడా రెండు ఆన్ చేస్తుండ్రు, ఒకటి బంద్ చేస్తుండ్రు, ఒకటి ఆన్ చేస్తుండ్రు, రెండు బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి, రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపిండు. స్లాబ్ వేసుకోవాలి, వర్షం ఆపండి సార్ అంటే వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపేశాడు. అందశ్రీ నువ్వు ఒక్కడివేనా, సభకు వస్తే చాలా నాన్న 4 కోట్ల మంది వచ్చినట్లే శ్రీకృష్ణ తులాభారంతో తులసి పత్రం లాంటి వాడు రేవంత్ రెడ్డి. అందశ్రీ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందా అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్. కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్. ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్. ఎందుకంటే బరువైన మాటలు, ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభనే అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు, ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు. రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ 4 ఉంటే నాకేం పోయింది. అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఏమి చెప్తారు? అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది. నాది మధ్యతరగతి మనస్తత్వం అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎవరికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వం? నీ మనస్తత్వం ఏందో నీ బూట్లు, బెల్టులు, టీషర్ట్లు చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ జనాలకు తెలియవు అనుకుంటున్నావా? ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ, పాముకు కోరల్ల విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం, ఆ విషయం అంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక పర్యవసానం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి. బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో న్యూయార్క్, డల్లాస్కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అది చెప్పాలా నిన్న మీటింగ్. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పాలనరులా ఉప్పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి వరద పోతెట్టడంతో సాగర్ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గ్రేట్లను పైకెత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి వరద చేరడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు నీరు చేరుకుంది. సాగర్ వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ పర్వలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
సింగూరు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ డ్యాం సురక్షితపై ప్రత్యామ్నాయ మార్గాలను మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఎస్ఈ పోచమల్లు రెవెన్యూ ఇరిగేషన్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 31,968 క్యూసెక్ల వరద దృష్ట్యా సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు 43,634 క్యూసెక్ల వరదను 5 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. అంతా కృష్ణమయం. ద్వారకా ఎక్స్ప్రెస్ ని జ్యోతికి అంకితం చేసిన ప్రధాని. నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటుంది, వాళ్లకు నీటి విలువ తెలియదు హరీష్ రావు. నాగార్జున సాగర్ వద్ద పాలనురుగులా ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.